అప్పుడు ఖచ్చితంగా ప్రజల నుంచి ఇటువంటి ఆలోచన వస్తుంది కదా మేడం. ఎస్, ఓకే అండి, కనుక్కుందామండి. ఎస్ రామూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ రామూర్తి గారు, ఏంటి కేసీఆర్ ఆత్మరక్షణలో పడిపోయారా, లేదంటే బాధ్యత మరిచిపోయి ఉంటున్నారా అన్నట్లుగానే నిజంగానే కూడా ఓకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓకే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు, అంతా బానే ఉంది. కానీ వీళ్ళందరి విషయాన్ని పక్కన పెడితే గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలందరూ ఒక నమ్మకంతో ఆయనకి ఓటు వేసి ఆయన గెలిపించుకున్నారు. అక్కడ నియోజకవర్గ ప్రజల సమస్యలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ 1,00,000 పైన మెజారిటీ ఉంది అక్కడ ఆయనకు సంబంధించి. అంతమంది జనాల కోసమైనా ఆయన ముందుకు రావాలి, బయటికి రావాలి, మాట్లాడాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఇంత జరుగుతుంది, ఇంత హడావిడి జరుగుతుంది, కాంగ్రెస్ ఇన్ని ఆరోపణలు చేస్తుంది, అటు కొండా సురేఖ వ్యాఖ్యలు కానివ్వండి, ఇంకా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఏంటి ఇవన్నీ మాటలు కూడా మీరు అన్ని పట్టించుకోకుండా కొన్నిటికి రియాక్ట్ అవుతున్నారు, కానీ ఇలాంటి విషయాలకు మాత్రం రియాక్ట్ అవ్వట్లేరు. ఏంటి, ఏమనుకోవచ్చు? కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారనుకోవచ్చు? సెల్ఫ్ డ్యామేజ్ లో పడ్డారండి ఏదైతే కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు అక్కడ ఉన్న గజ్వల్ ప్రజలు రాలేదు, కాంగ్రెస్ నాయకులు వచ్చారు, ఒక పార్టీ కార్యాలయం మీదకి వచ్చారు. అయితే ఇప్పుడు మనం గమనించవలసినవి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు కూడా కేసీఆర్ కావాలనుకుంటున్నారు. గమనించాలి. ఎందుకంటే కేసీఆర్ ఏంది, కేసీఆర్ వస్తే ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఇప్పుడు వాస్తవంగా ఈ రోజు ఒక ఎమ్మెల్యేని కూర్చోబెడితే బాగుండండి మీరు డిబేట్ లేదు కాంగ్రెస్ సంబంధించిన. ఎందుకంటే ఇప్పుడు 10 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. సిడిపి అని ఉంటుంది, కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దాని కింద ఫండ్స్ ఇవ్వాలి ఎమ్మెల్యేలకు. 5 పైసలు రాలేదు ఇంతవరకు. ఎంత ఘోరం అండి. ఇప్పుడు ఏదో పిచ్చి చెట్టుకు పిచ్చి పువ్వులు పూసినట్టు కాదు కదా, ఆ పువ్వు దేనికి పనికిరాదు అన్నట్టున్నది పరిస్థితి ఇప్పుడు. ఏది ఎమ్మెల్యేల పరిస్థితి. ఇంతవరకు 5 పైసలు ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీకి కానీ ఇంతవరకు 5 పైసలు ఇవ్వలేదు. కొంతమంది ఏదైతే ఈ మంత్రుల దగ్గర ఉన్న స్పెషల్ ఫండ్ ద్వారా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకి సంబంధించిన అనుచరులకు వాళ్ళకే పంచుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఏదైతే 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఉన్నారు ఏ ఎమ్మెల్యేకు లైవ్ లో ఫోన్ చేసినా నేను మాట్లాడతా అండి. ఎందుకంటే అది ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే ఒక నిమిషం రాలేదు మీరు మాట్లాడుకోండి ఒకసారి. మీరు లైవ్ లో ఉన్నారు కదా, మీ నాయకుల మీద ఒక నిమిషం మీరు మాట్లాడేటప్పుడు ఒక నిమిషం నేను చెప్తా ఇక మాట్లాడు. విజయ్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన చెప్పేది చెప్పనివ్వండి, తర్వాత మీరు ఇంటరప్ట్ అవ్వండి. మీరు మాట్లాడతారా ఫామ్ హౌస్ గురించి మీరు మాట్లాడతారు, నేను మాట్లాడాలి. ఫామ్ హౌస్ గురించి మీరు మాట్లాడుతూ నేను మాట్లాడాలి. నేను మాట్లాడతాను. మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం జరుగుతుంది, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం జరుగుతుంది, మీ ఫామ్ హౌస్ లో వేరే వ్యవసాయం జరుగుతుంది చెప్పుకుంటే మన మొత్తం రావిగా ఒక నిమిషం ఆగు, మధ్యలో రావద్దు, అది సంస్కారం కాదు. నేను మీరు మాట్లాడేటప్పుడు మీరు కేసీఆర్ గారు కానీ ఫామ్ హౌస్ అంటుంటే కూడా నేను సైలెంట్ గా ఉన్నా. ఎందుకున్నా అంటే మీకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఉన్నది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే తెలంగాణకు వచ్చిన ఒక నాయకుడిని ఒక నిమిషం భయ్యా మీ పేరు విజయ్ గారండి, ఒక నిమిషం విజయ్ గారు. మీకు జ్ఞానం ఉందా? ఒక నిమిషం అండి రామూర్తి గారు, దయచేసి పదాలు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడండి. కేవలం మీరిద్దరి మధ్య కాదు, చాలా మంది జనాలు చూస్తుంటారు. కాస్త ప్లీజ్ ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయండి డిబేట్ కి వచ్చినందుకు. ప్లీజ్ దయచేసి అందరు. ఒక నిమిషం అండి విజయ్ గారు మీకు ఇందాక టైం ఇచ్చానండి. కాంగ్రెస్ వర్షన్ మీరు క్లియర్ గా చెప్పారు, నేను విన్నాను. విజయ్ గారు మీకు టైం ఇచ్చాము, కాసేపు ఆగండి, మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి, దెన్ మీరు ఇంటరప్ట్ అవ్వండి. రామూర్తి గారు మీరు చెప్పండి, మీరు పాయింట్ కి రండి. నేను చెప్తున్నా ఆయన మాట్లాడేటప్పుడు పాయింట్ కి రండి. ఎస్ ఆయన రారండి, మీరు పాయింట్ కి రండి. మధ్య రావద్దని మళ్ళీ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఫామ్ హౌస్ ల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఉన్నది, ప్రతి ఒక్క మినిస్టర్ కు ఉన్నాయి ఫామ్ హౌస్లు. ఫామ్ హౌస్ ల సంస్కృతి మొదలుపెట్టిందే వాళ్ళు, కానీ మా ఫామ్ హౌస్లు వేరు, వాళ్ళ ఫామ్ హౌస్లు వేరు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది. కేసీఆర్ గారు మౌనంగా లేరండి. కేసీఆర్ గారు ముందే చెప్పారు, మరీ చెప్తున్నా, వీరైతే ఏదైతే పొరపాటు చేస్తే మీరు మోసపడతారు, మోసపోతారు, ఇబ్బంది పడతారు. నాకేంటి ఫామ్ హౌస్ లో పోయి వ్యవసాయం చేసుకుంటా మీరే ఇబ్బంది పడతారు అన్నారు. అదే విధంగా జరుగుతున్నది ఈ రోజు. సరే అండి, ఇప్పుడు ఫామ్ హౌస్ కి వెళ్ళి రిలాక్స్ అవుతున్నారని అంటున్నారు. ఒక నిమిషం అండి రామూర్తి గారు, నియోజకవర్గ ప్రజల సమస్యలకు సంబంధించి కాంగ్రెస్ ఏదైతే వినతి పత్రాన్ని తీసుకెళ్లి బీఆర్ఎస్ ఆఫీసులో, పార్టీ ఆఫీసులో కేసీఆర్ ఫోటో దగ్గర పెడితే ఇక్కడ డ్యామేజ్ అవ్వదా? కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వదా? అంటే పాయింట్ టార్గెట్ చేయట్లేదా? ఇక్కడ మీరు ఫామ్ హౌస్ లో ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు అంటే కాదు కదా. నేను చెప్తా వినండి, కాంగ్రెస్ శ్రేణులు పోయి చేస్తే కదా రాజకీయం అయితే. ప్రజలు కోరుకోవాలి, ప్రజలు కోరుకుంటే 100% కేసీఆర్ గారు బయటకు వస్తారు.
ప్రజలు కోరుకోవట్లేదు. ప్రజలు ఇప్పటికి కూడా వాళ్ళు ఏదైతే దుర్మార్గమైన పరిపాలన అనుభవించుకుంటూ ఏదైతే మోసపోయిందో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ భయాందోళనలో పోలీస్ చర్యలు నడుస్తున్నాయి, పోలీస్ కబంధ హస్తాలతో రాష్ట్రం నడుస్తున్నది. ఇంత ముందు లాంటి పరిపాలన ఇప్పుడు లేదు. ఓ రైతులకు చేసింది ఏం లేదు, ఒక మహిళలకు చేసింది ఏం లేదు, ఒక ఉద్యోగులకు చేసిన విషయం ఏం లేదు. పూర్తిగా చెప్తా, ఎవరు ఏం చేసింది, మేమేం చేసినా వాళ్ళు ఏం చేసినా చెప్తా. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు రైతు రుణమాఫీ మీరు ఇప్పుడు అడిగితే ఇప్పుడు చెప్తా, లేకపోతే మీరు బ్రేక్ ఇచ్చిన బ్రేక్ లో చెప్తా. ఇప్పుడు కేసీఆర్ గురించి అడుగుతున్నారు కాబట్టి కేసీఆర్ గారు 100% రాష్ట్ర ప్రజల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అన్ని ఇప్పుడు ఒకటండి, గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలకు సంబంధించి ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అంతా రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. సరే, దాన్ని రాజకీయం కింద చూద్దాము. మరి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కేసీఆర్ వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారా? వారి సమస్యలను పరిష్కరిస్తున్నారా? మీకు మరోసారి చెప్తున్నా, అక్కడ ప్రజలు కలుస్తున్నారు, అక్కడ నాయకులు వచ్చి కలుస్తున్నారు, మాజీ సర్పంచ్ వచ్చి కలుస్తున్నారు, అందరికి టచ్ లో ఉన్నారు. వీళ్ళు ఏదైతే రాజకీయ ఇప్పుడు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైడ్రాన్ ఇప్పుడు ఏంటంటే రుణమాఫీని మర్చిపోవడానికి హైడ్రా తీసుకొచ్చేది, హైడ్రాన్ మర్చిపోవడానికి ఇప్పుడు ఏదైతే కొండ సురేఖ కొన్ని రోజులు వాడుకున్నారు. ఇప్పుడు కొండ సురేఖ మారవాలని ఇప్పుడు ఈ విధంగా కేసీఆర్ బయటకు వస్తాడు అంటే కేసీఆర్ బ్రహ్మాండ ఒక మంత్రి, మహిళా మంత్రి కేటీఆర్ ఏదైతే బొండి క్యాబేజ్ కి చంపిండా అంటది. మరి మాకు కూడా డౌట్ ఉన్నాయి, వాళ్ళ భర్తలు బొండి క్యాబేజ్. ఇప్పుడు ఈ మాటలు ఓకే, అటు బీఆర్ఎస్ నేతలకి బాధ కలిగించవచ్చు, అటు కల్వకుంట్ల ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ మాటలు బాధ కలిగించవచ్చు. ఇట్లాంటి జరిగినప్పుడు ఏదైతే మీరు రియాక్ట్ అయ్యారో, అయితే ఈ విషయాల్లో ఎందుకు కేసీఆర్ రియాక్ట్ అవ్వట్లేదు, మౌనంగా ఉన్నారనేది మాట్లాడుతున్నారు. ఎస్, మీరు అన్నట్లు ఇంకోటండి, రుణమాఫీ విషయం గురించి మాట్లాడారు కాబట్టి ఏంటి అసలు ఆల్రెడీ అటు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ లెటర్ రాయడం జరిగింది మోడీకి, మేము అన్ని క్లియర్ చేసాం, రుణమాఫీ క్లియర్ అయింది, సక్సెస్ఫుల్ గా పూర్తి చేశామంటూ కూడా రాస్తున్నారు. మీరేమో దానికి ఆపోజిట్ గానే మాట్లాడుతున్నారు. ఏంటి దీనికి ఏమంటారు? నేను గతంలో మన లైవ్ లోనే చెప్పాను, అప్పుడు శ్రీకాంత్ గారు ఉంటే ఓపెన్ చెప్పాను, 18,000 కోట్లు బ్యాంకులకు మరలలేదు, చాలా ఘోరమైన మోసం జరిగింది, వీళ్ళు చెప్పే లెక్కలు వేరు వచ్చే లెక్కలు వేరు అంటే అదే నిజమైంది. ఈ రోజు హరీష్ రావు గారు ఆర్బీఐకి లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు కంప్లీట్ గా సమాచారం వాళ్ళు ఏ విధంగా అయితే లిఖిత పూర్వకంగా ఇచ్చింది. ఈ రోజు పేపర్లో కూడా పడ్డది, వాళ్ళ పేపర్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు రుణాలు ఏదైతే 5,74,137 మంది ఉంటే అందులో 2,99,445 మందికి అయిందని వాళ్ళు లిఖిత పూర్వకం ఇచ్చింది. అదే విధంగా 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో 2,62,200 మంది ఏదైతే ఉంటే 1,30,915 మందికి అయిందని వాళ్ళు లిఖిత పూర్వకం ఇచ్చింది. అదే విధంగా 1,50,000 నుంచి 2,00,000 వరకు ఏ విధంగా అయితే 65,321 మందికి మొత్తం కలిపితే కూడా 4,95,681 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారు, మంత్రి గారు డైరెక్ట్ ముఖ్యమంత్రి 22 లక్షల మందికి రుణమాఫీ అయింది, 18,000 కోట్లు తర్జుమా చేసినామని పచ్చాబద్ధం చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు జరిగింది ఏంటిది, ఇప్పుడు ఇక్కడ